వీడియో వచ్చేసి అయ్యా మా మిస్సెస్ ఈమె, వీళ్ళ మమ్మీ డాడీ గోపురేశం ఈరోజు, మా అత్త మా మామ, మా పిల్లనిచ్చిన అత్త మామ. నేను హ్యాపీగా ఉన్నా. నాకు లైఫ్లో వాళ్ళు ఏ లోటు లేకుండా చూసుకుని ఇప్పుడు దాకా కన్నా కొడుకు కన్నా ఎక్కువనే చూసుకురు వాళ్ళు కూడా. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా. ఇంకా మీరు ఈ వీడియోస్ ఇంకా చూడాలి. లోపలికి రండి రండి లోపలికి. వీడియో మొత్తం క్లిప్ అయినాక హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తగారి గోప్రవేశం ఉంది. మా సిస్టర్ మనిష వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. మా రిలేటివ్స్ అందరు వచ్చారు, మా వదిన ఈమె కూడా, మా బ్రదర్, మా మేడం కూడా వచ్చారు, మా అమ్మమ్మ. మేడం మీరు కూడా, మీ పేరు అత్తమ్మ అవుతుంది మాకు కూడా. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా, ఎందుకంటే ఇట్లా ఫంక్షన్ జరుపుకోవాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇట్లాంటి ఫంక్షన్స్ ఇంకా జరుపుకోవాలి లైఫ్ లాంగ్ అని ఒక హ్యాపీగా ఉంది. ఇంకోటి మా మామయ్య, ఈయన కూడా మా మామయ్య, చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. ఈయన కూడా మా తాతయ్య, చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. ఈయన మా బాబాయ్, నా లైఫ్కి మా ఫ్యామిలీ మెంబర్. ఈయన కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఎగ్జైటింగ్ నేను ఉంటాను అనుకోలేను, చాలా హ్యాపీగా ఉంది. పరిశ్రమ తీసుకోండి. ఈరోజు మా అత్తగారింట్లో యజ్ఞం పూజ జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ మా మర్దల్స్ కమియే స్వామి కదా, ఇవే మా మరదలు. ఈమె నాకు సంతోషంగా హ్యాపీగా ఉంది. ఈమె చాలా స్టడీ చేస్తుంది. ఇంకా ఈమెకి దేవుడు చాలా ఆశీర్వాదం ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా రిలేటివ్స్ చాలా మంది ఇవ్వాలి లోపలికి. ఇక్కడ వాళ్ళందరూ టీ తాగుతారు, వాళ్ళకి డిస్టర్బ్ చేస్తే నాకు బాగా అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మా మామయ్య, మా అమ్మమ్మ, మా వదిన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఇంకా మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చాలా మందికి బియ్యాలు కూడా పోసిరు ఈరోజు. మొత్తం తీసుకోండి ఫోకస్ మొత్తం. ఇంకా ఇక్కడ సారీ ఫర్ డిస్టర్బ్. ఇక్కడ మా రిలేటివ్స్ వీళ్ళందరూ, మా బ్రదర్స్, సిస్టర్స్, మా వదినలు, మా మర్దర్స్ అందరు ఉన్నారు ఇక్కడ. ఓకే, కిచెన్, యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చి కిచెన్, ఇక్కడ వాష్ బేస్ ఉంది, ఇక్కడ ఒక వాష్ బేస్ ఉంది. మా బాబాయ్లు, అన్నయ్యలు అంతా మా రిలేటివ్సే. నాకు చిన్న ఏజ్లో పెద్ద ఉన్న చిన్న అందరు బ్రదర్స్, అన్నయ్యలే మాకు కూడా. వాళ్ళు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. వాళ్ళకు కూడా దేవుడు ఆశీర్వాదం ఉండాలి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. ఇంకోటి మా సిస్టర్ అమెరికా వెళ్తుంది, ఆమె పేరు రమ్య. ఆమె హ్యాపీ జర్నీ ఉండాలి, ఆమె లైఫ్ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఈరోజు గణేశుంది హోమం జరిగింది, కింద ఏమంటారు మా ఇంటి లగ్గం కూడా జరిగింది, పైన కథ కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రేణుకెళ్ళమ్మ అన్ని ప్రతి ఒక్క శివుడు, గణేశుడు ప్రతి ఒక్క జరిగింది మాకు. ఆమె హ్యాపీ జర్నీ ఉండాలి, లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాంటి హ్యాపీనెస్ ఇంకా ఆమెకి ఫ్యూచర్ కూడా ఉండాలి. మంచి ఫ్యూచర్ హస్బెండ్ దొరకాలి. మనము దొరకని కూడా హస్బెండ్ అట్లా ఉండాలి ఆమెకి. కష్టం, సుఖం, బాధ ఏదున్నా అని, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా హస్బెండ్ అట్లాంటి దొరకాలని కోరుకుంటున్నాను. ఈయన ఆయన ఫాదరు, ఈయన రమ్య వాళ్ళ ఫాదరు. ఈయన వాళ్ళ బిడ్డను అమెరికాని పంపిస్తుండు, కొంచెం బాధపడుతుండు. కానీ నేను ధైర్యం చెప్తున్నా, పంపియండి. ఆమె లైఫ్ సెటిల్ అయిపోయి జీవితంలో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అట్లాంటి హ్యాపీనెస్ ఎవరు మళ్ళా లైఫ్లో చూడలేరు. వాళ్ళ మమ్మీ ఇది కూడా చాలా టెన్షన్ అవుతుంది, మా బిడ్డని అంత దూరం పంపిస్తాను టెన్షన్ అవుతుంది. కానీ మీ బిడ్డ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, బాధపడద్దు. మీరు పబ్లిక్ మొత్తం వాళ్ళకి గుడ్ లైఫ్ అని చెప్పాలని కోరుకుంటున్నా. ఇంకోటి వాళ్ళ అమ్మ నైనమ్మ, సారీ, ఆ నైనమ్మ కూడా నేను చెప్తున్నా. వాళ్ళ నైనమ్మ కూడా చెప్తుంది, మా మన్మరాలు ఎట్లా పోతుందో, అక్కడ ఎట్లా ఉంటుందో అని భయపడుతుంది మా నైనమ్మ కూడా. కానీ వాళ్ళ నైనమ్మ ఒకటే కోరుకుంటుంది దేవునికి, మన మన్మరాలు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది ఆమె కూడా.
లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటే చాలు. వాళ్ళ మన్మరాలు మంచి జాబ్ చేసుకోవాలి, మంచి హస్బెండ్ రావాలి, మంచి శాలరీ రావాలి అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. అంతే, అది వాళ్ళు కోరుకుంటుంది అంతే. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మా అత్తగారు ఈరోజు ఇల్లు కట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంటికి పెద్ద అల్లుని, నేను కూడా ఈరోజు సత్యనారాయణ కట్ అయింది, 3 ఫ్లోర్లు వేసుకున్నారు. వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి జీవితాంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, వాళ్ళకి ఏ కష్టాలు రావద్దు, వాళ్ళకి మంచి డబ్బు కలగాలి. ఇక మా ఫాదర్, మా డాడీ నా హీరో. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, మా డాడీ నా హీరో అంతే. డాడీ లేనిది ఏ కొడుకు లేరు లైఫ్లో. సన్కి ఎంకరేజ్ చేసేదే డాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఈమె మా అమ్మమ్మ, మా అత్తగారు మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ. ఈమె కూడా అందరికి ఎంకరేజ్ చేసుకుంటూ వస్తుంది లైఫ్లో. చాలా మందికి హెల్ప్ చేసి ఆమె కూడా ఈరోజు పరిస్థితి ఆమెకు అట్లా అయిపోయింది. ఇట్లాంటి హెల్పింగ్ నేచర్ ఇంకా చాలా మంది కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు తెలియదు ఏముంది, మా మామయ్య గురించి చెప్పే అవసరం లేదు. ఆయన కూడా చాలా కష్టాలు పడ్డారు. మా మామయ్య మా ఫాదర్ లేని మా లైఫే లేదు. వాళ్ళిద్దరూ చాలా కష్టాలు పడ్డారు. ఎన్నో సైకిల్ తొక్కి వాళ్ళ జీవితమే నాశనమైంది. ఈ రోజు వరకు చెప్పుకోవాలంటే ఈరోజు ఒక స్థాయికి వచ్చింది వాళ్ళు కూడా. అట్లాంటి కష్టానికి మనం ఎంత తక్కువ చెప్పినా తక్కువనే, ఎక్కువ చెప్పినా తక్కువనే, తక్కువ చెప్పినా తక్కువనే. కానీ వాళ్ళకి లైఫ్ ఉండాలని కోరుకుంటారు మనస్ఫూర్తి ఆ దేవునికి, గణేశునికి. ఇంకొంత కూడా మన హాల్ ఉంది. మాకు కూడా చాలా మంది రిలేటివ్స్ అందరూ బట్టలు ఇచ్చారు, గిఫ్ట్స్ ఇచ్చారు, బియ్యం పోసారు అవన్నీ. ఇక్కడ కిచెన్, ఇక్కడ సింక్ అయితే ఎవ్రీథింగ్ ఓకే. ఒకసారి అక్కడ నాగులమ్మ చెప్పాల, శివయ్య, ఇంకోటి గోమాత. ఆమె కూడా కష్టపడి వచ్చింది పైకి లైఫ్ లా. Hey Rashmika, hi Appu, hi Appu. My king, my hero. నాకు హీరో నెక్స్ట్. Hi Appu. నేను హీరో నాకు. Hi. హాయ్ చెప్తున్నాడు చూసిరా. నెక్స్ట్ కింగ్. గిన్నెలు తెచ్చుకొస్తాము. Anak-anak kecil.